అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: జీవన ఎరువులు, జీవ శిలీంధ్రాల వాడకం, ప్రయోజనాలు, స్వీట్ కార్న్ సాగు యాజమాన్య మెలకువలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. పట్టణ పరిసర ప్రాంతాల్లో మార్కెట్ సౌకర్యం ఉన్న చోట కూరగాయలతో పాటు రైతులు సాగు చేయదగ్గ లాభదాయక పంట స్వీట్ కార్న్. ఇటీవల తీపి కండలకు చిరుతిండిగా మాల్స్, సినిమా థియేటర్లు, సూపర్ మార్కెట్లు, రెస్టారెంట్లలోనే కాక అన్ని చోట్ల డిమాండ్ పెరుగుతోంది. దీంతో రైతులు ఒకేసారి స్వీట్ కార్న్ను విత్తుకోకుండా దఫదఫాలుగా సాగు చేయటం, చీడపీడల నివారణకు ప్రారంభ దశ నుండి సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టడం ద్వారా స్వీట్ కార్న్ పంట నుంచి అధిక దిగుబడులు పొందే అవకాశం ఉంటుందంటూ సాగులో మెలకువల గురించి తెలియజేస్తున్నారు ఆమ్దాల వలస కృషి విజ్ఞాన కేంద్రం సేద్య విభాగం శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ కిరణ్ కుమార్. ప్రస్తుతం మనకి రైతు సోదరులందరూ కూడా ఈ ఖరీఫ్ పంట వేసుకోవడానికి, అంటే వివిధ రకాల పంటలు సాగు చేసుకోవడానికి మనకి సన్నద్ధం అవుతూ ఉన్నారు. అందులో ప్రధానంగా ఈ తీపి మొక్కజొన్నను కూడా ఎక్కువగా వేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ తీపి మొక్కజొన్న అనేది కూడా 75 నుంచి 80 రోజుల్లోనే మనకు పంట చేతికి వచ్చేస్తూ ఉంటుంది. ఈ తీపి మొక్కజొన్నలో 24% వరకు కూడా సుక్రోజ్ ఉంటుంది. అయితే వీటిలో మనము కొన్ని యాజమాన్య పద్ధతులను పాటించినట్టయితే మనం చాలా మంచి దిగుబడులను రావడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే నికర ఆదాయం కూడా పెరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది అనమాట. వీటిలో నేలలు మనం గమనిస్తే ఈ నేలలు అనేవి తేలికపాటి నేలలు, అలాగే బరువైన నేలలు కూడా సాగు చేసుకోవచ్చు. మురుగునీరు పోయే అవకాశం ఉన్న నేలలు అనేవి చాలా అనువుగా చెప్పొచ్చు. ఇక రకాలు మనం చూసుకున్నట్టయితే మార్కెట్లో చాలా రకాల ఈ ప్రైవేట్ హైబ్రిడ్స్ అనేవి మనకి మార్కెట్లో దొరుకుతూ ఉన్నాయి. అలాగే దాంట్లో షుగర్ 75 అని కానీ, అలాగే అడ్వాంటా నుంచి గోల్డెన్ హనీ అని కానీ, రోజీ స్వీట్ హనీ అని కానీ, అలాగే మిథాస్ అని కానీ, ఇవన్నీ రకాలు కూడా మనకు మార్కెట్లో చాలా రకాల ఈ ప్రైవేట్ హైబ్రిడ్స్ అనేవి మనకు ఉన్నాయి. వాటిలో ఏదో ఒక రకాన్ని ఎంచుకొని మనకి రైతు సోదరులు మనం సాగు చేసుకున్నట్టయితే మంచి దిగుబడులు అనేవి రావడానికి అవకాశం అనేది ఉంటుంది. నేల తయారీ మనం చూస్తే 3 నుంచి 4 సార్లు బాగా దుక్కులు చేసుకొని చివరి దుక్కులో మనం ఒక 10 టన్నుల దాకా కూడా పశువుల ఎరువు వేసి, అలాగే బోధులు కాలువలు చేసుకుని ఎత్తుకున్నట్టయితే ఈ తీపి మొక్కజొన్నలో మంచి దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. అలాగే విత్తే సమయం మనం చూస్తే జూన్ 15 నుంచి జూలై 25 లోపు మనం విత్తుకున్నట్టయితే మంచి దిగుబడులు వస్తూ ఉంటాయి. అలాగే విత్తన మోతాదు మనం గమనిస్తే 4 కేజీల విత్తనం అనేది 1 ఎకరాకు సరిపోతుంది. ఈ విత్తన శుద్ధిలో భాగంగా ఈ 4-టెంజా డియో అనే మందు, ఈ సయాంట్రినిలిప్రోల్ అలాగే థయామెథాక్సమ్ కాంబినేషన్ లో మనకు వస్తుంది. కాబట్టి దీనిని 6 మిల్లీలీటర్లు 1 కేజీ విత్తనానికి పట్టించి మనం విత్తుకున్నట్టయితే ఈ కత్తెర పురుగు అనేది 20 నుంచి 25 రోజుల వరకు కూడా మన పంట మీదకి రాకుండా అరికట్టుకోవచ్చు. విత్తే దూరం మనం చూస్తే ఒక వరుసకి 2 అడుగులు అంటే 60 సెంటీమీటర్లు పెట్టి, వరుసలోని మొక్కి 20 సెంటీమీటర్ల వరకు మనం పెట్టుకొని విత్తుకున్నట్టయితే ఈ కండి అనేది బాగా రావడానికి, గింజలు కూడా బాగా నిండడానికి అవకాశం ఉంటుంది. ఇక ఎరువుల విషయం మనం గమనిస్తే దీంట్లో ఈ స్వీట్ కార్న్కి 75 కిలోల నత్రజని, అలాగే 25 కిలోల భాస్వరాన్ని, 20 కిలోల పొటాషియం ఇచ్చే ఎరువులు 1 ఎకరాకి వాడవలసి ఉంటుంది. అందుకోసమే రైతు సోదరులు 140 కిలోల
యూరియా వాడాల్సి ఉంటుంది, 62 కిలోల డిఏపిని వాడవలసి ఉంటుంది, 33 కిలోల మొరాటా పొటాష్ని వాడవలసి ఉంటుందన్నమాట. సో ఈ మూడింటిని కూడా మొత్తము డిఏపిని అలాగే పొటాష్ని అలాగే యూరియాని 3 భాగాలుగా చేసి అందులో ఒక భాగాన్ని మనం ఏం చేస్తామంటే విత్తనం వేసేటప్పుడే వేసుకొని విత్తనం వేసుకుంటే బాగుంటుంది. ఆ మిగిలిపోయినటువంటి 2 భాగపు యూరియాని కూడా ఒక భాగాన్ని 30 రోజులకు ఒకసారి ఇంకొక భాగాన్ని 60 రోజులకు ఒకసారి వేసుకున్నట్టయితే ఈ పోషక యాజమాన్యం కూడా చక్కగా చేసిన వాళ్ళం అవుతాం కనుక ఈ కండి కూడా బాగా రావడానికి అవకాశం ఉంటుంది. ఇక కలుపు యాజమాన్యం గమనిస్తే విత్తనం వేసిన ఎంబటే ఎట్రజిన్ అనే మందుని 1 కేజీ 1 ఎకరాకు 200 లీటర్ నీటిలో కలిపి మనం పిచికారీ చేసుకునేటప్పుడు కూరజాతి మొక్కలు కావచ్చు, గడ్డిజాతి మొక్కలు కావచ్చు రాకుండా మనం నివారించుకోవచ్చు. వీటితో పాటుగానే 15 నుంచి 18 రోజుల లోపు ఒకసారి మనకి ఈ కూర గడ్డి 2 కూడా మొలుస్తాయి కాబట్టి దాన్ని మనం నివారించాలంటే టెంబోటైన్ అనే మందుని 115 మిల్లీలీటర్లు వాటితో పాటుగానే అట్రజిన్ అనే మందుని 400 గ్రాములు కలిపి మనం వేసుకున్నట్టయితే మనం ఎకరా మొత్తాన్ని కూడా 200 లీటర్ నీటిలో కలిపి మనం పిచికారీ చేస్తే చాలా రకాల మన గడ్డి జాతి మొక్కలు కానీ కూర మొక్కలు కానీ రాకుండా మనం నివారించుకోవచ్చు. వీటితో పాటుగానే తొంగ ఎక్కువగా ఎక్కడైతే ఉంటుందో దాంట్లో హ్యాలో సల్ఫ్యూరాన్ మెథడ్ అంటే సెంప్రా అని మనకి మార్కెట్లో దొరుకుతూ ఉంటుంది. ఇదైతే 36 గ్రాములు 200 లీటర్ నీటిలో కలిపి మనం పిచికారీ చేసుకున్నా కూడా ఈ తొంగ కూడా సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు. ఇక నీటి యాజమాన్యం చూస్తే ఈ నీరు అనేది మనకి సుమారుగా 7 తడుల వరకు కూడా మనకు అవసరం పడుతూ ఉంటుంది. కానీ తొలకరలో మనం వేస్తాం కాబట్టి తొలకరలో అంతగా నీరు మనకి 1-2 తడులు మనకి తగ్గించుకునే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే మనకు వర్షం పడుతుంది కాబట్టి. అలాగే ఎక్కడైతే మనకి బెట్ట పరిస్థితి వచ్చినప్పుడు పోత దశలోను అలాగే గింజ పాలు పోసుకున్న దశ అనేది తేమకి చాలా సున్నితంగా ఉంటాయి కాబట్టి ఆ 2 దశల్లో తప్పనిసరిగా మనకి బెట్ట గురి కాకుండా నీటి తడిని తప్పనిసరిగా ఇవ్వాలన్నమాట. అలాగే పురుగుల విషయానికి వచ్చినప్పటికీ దీంట్లో మేజర్గా ఈ కత్తెర పురుగు అనేది ఎక్కువగా వస్తుంది. సో దీనిని మనము మొక్క వేసినటువంటి 10 రోజుల నుంచే అంటే సుమారుగా మొక్క అనేది 2 ఆకుల దశలో ఉండేటప్పటి నుంచే పంట మీద ఆశిస్తూ ఉంటుంది. ఇది ముందుగా మొక్క ఆకుల్ని తినడం ఆ తర్వాత మొక్క మొవ్వులో కూడా దిగిపోయి మొవ్వును కూడా తినేస్తూ ఉంటుందన్నమాట. ఇది ఎక్కువగా రాత్రిపూట దీంతో నష్టాన్ని ఎక్కువగా చేస్తూ ఉంటుంది. అందుకని రైతు సోదరులు ముందుగానే ఎప్పుడైతే 2 ఆకుల దశలో మొక్క ఉంటుందో ఆ టైం నుంచే ఈ 5% వేప గింజల కషాయాన్ని పిచికారీ చేయడం కానీ లేదా వేప నూనెని 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసినా కూడా తొలి దశల్లో ఈ గొంగళ పురుగుల్ని మనం సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు. అలాగే వీటి తాలూకు ఉధృతి బాగా పెరిగిపోతున్నప్పుడు ఏం చేస్తామంటే ఇమామెక్టిన్ బెంజేట్ అనే మందుని 100 గ్రాములు 200 లీటర్ నీటి కలిపి కానీ లేదా క్లోరాంట్రినిలిప్రోల్ కానీ స్పైనోసాడ్ కానీ 60 మిల్లీలీటర్లు 200 లీటర్ నీటి కలిపి మనం పిచికారీ చేయొచ్చు అనమాట. సో ఈ పిచికారీ అనేది తప్పనిసరిగా కూడా మొక్క మొవ్వులో పడేటట్టే పిచికారీ చేయాలి. వీటితో పాటుగానే వేప నూనెను కూడా కలిపి మనం పిచికారీ చేసుకున్నట్టయితే ఈ వేప నూనె అనేది కత్తెర పురుగు తాలూకా అన్ని జీవిత చక్రం మీద కూడా మనకు చక్కగా పనిచేస్తుంది కనుక దీన్ని నివారణ అనేది కూడా చాలా మెరుగుపడుతుంది అనమాట. అందుకని రైతు సోదరులు వీటిని తప్పనిసరిగా చేయాలి. ఇంకా ఉధృతి బాగా పెరిగినప్పుడు అలాగే పొలాలు అనేవి ఊర్లో కాకుండా ఊరి బయట ఎక్కువగా ఉండేటప్పుడు ఈ విషపు ఎరలను కూడా తయారు చేసుకొని మనము పొలంలో వేసుకున్నట్టయితే బాగుంటుందండి. వీటి కోసమై 10 కేజీల తవుడిని అలాగే 2 కేజీల బెల్లాన్ని 2 లీటర్ల నీటితో పాటు బాగా కలిపి ఆ కలిపినటువంటి పదార్థాన్ని అంతటినీ కూడా ఒక రోజంతా కూడా ఉంచినట్టయితే అది పులుస్తుంది. పులిసిన తర్వాత మరుసటి రోజు ఈ థైడీ కార్బ్ అనే మందుని 100 గ్రాములు దానికి కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసుకుని రాత్రిపూట ఆ మొవ్వు దగ్గర మనం పెట్టుకున్నట్టయితే ఈ రాత్రిపూట పురుగులు అనేవి ఎక్కువగా వచ్చి వాటిని తిని చాలా వరకు చనిపోవడం కూడా జరుగుతుంది అనమాట. అలాగే ఇక కోత విషయం మనం గమనిస్తే ఈ తీపి మొక్కజొన్నలో ఈ కోత అనేది అలాగే కోత అనంతరం తీసుకున్న జాగ్రత్తలు చాలా చాలా ముఖ్యమైనవి మనం చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే మనకి కండి అనేది విడిచిన తర్వాత ఈ చల్లని ప్రాంతాల్లో మనం దాన్ని నిల్వ ఉంచినట్టయితే ఎక్కువ రోజులు అనేది సుక్రోజ్ అనేది మనం తగ్గించకుండా ఉంచుకోవచ్చు. దాంతోపాటుగానే తీపిదనం కూడా దాన్ని అలాగే మెయింటైన్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. విత్తనం వేసేటప్పుడు కూడా ఎకరా మొత్తాన్ని ఒకేసారి వేసినప్పుడు ఏమవుతుందంటే అది మార్కెట్లోకి హ్యూజ్ డిమాండ్గా వచ్చేస్తుంది బయటికి. అంటే వచ్చిన కండిలన్నీ ఒకేసారి మార్కెట్ చేసుకోవడానికి చాలా చాలా కష్టతరం అవుతుంది. కాబట్టి రైతు సోదరులు ఏం చేస్తారంటే 1 ఎకరా పొలాన్ని కూడా విడతల వారీగా మనం విత్తనాన్ని వేసుకొని దాని నుంచి వచ్చినటువంటి ఈ కండెలు మనం అమ్ముకుంటే బాగుంటుంది. ఇప్పుడు మనం సుమారుగా మనం 1 ఎకరా పొలంలో 60 సెంటీమీటర్లు 20 సెంటీమీటర్ల దూరంలో మనం విత్తుకునేటప్పుడు సుమారుగా మనకి 33,000 మొక్కలు కూడా మనకు వస్తాయి. దాని నుంచి సుమారుగా 30,000
కండెలు వేసుకున్నా కూడా కండె అనేది ఒక 5 రూపాయలకు చెప్పిన మార్కెట్లో మనం అమ్ముకున్నా కూడా చాలా వరకు 1,50,000 రూపాయల వరకు కూడా ఒక మనకు ఆదాయం వస్తుంది. దాంట్లో ఖర్చులు పోను ఎకరాకు రైతు సోదరుడికి 80 నుంచి 1,00,000 రూపాయల వరకు కూడా మిగిలే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఈ చక్కని అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఇంకా రైతు సోదరు మనకు అవకాశం ఉన్నట్టయితే కండెల నుంచి గింజల్ని వేరు చేసి కోల్డ్ స్టోరేజ్లో పెట్టి మనం ప్యాకెట్స్ రూపంలో భద్రపరిచి మనం అమ్మగలిగితే ఇంకా రేటు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు దీని మీద కూడా దృష్టి పెట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కనుక ఇన్ని జాగ్రత్తలు అలాగే యాజమాన్య మెలకువలు మార్కెట్లో ఉండే ఆ డిమాండ్ని వాళ్ళు అందిపుచ్చుకున్నట్టయితే ఈ స్వీట్ కార్న్ అనేది వేసుకొని 70 నుంచి 85 రోజుల్లో మంచి నికర ఆదాయం రావడానికి ఆస్కారం అనేది ఉంటుంది. అధిక దిగుబడులే ధ్యేయంగా సాగుతున్న మన వ్యవసాయంలో పంటల ఎదుగుదలకు రసాయన ఎరువులు, చీడపీడల నివారణకు రసాయన మందులను వాడటం అలవాటుగా మారిపోయింది. దీంతో వ్యవసాయ ఉత్పత్తుల్లో వాటి అవశేషాలు ఉండిపోయి అనేక రకాల వ్యాధులకు కారణమవుతున్నాయి. అంతేకాదు వ్యవసాయ ఎగుమతులు కూడా తిరస్కరణకు గురవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి సేంద్రియ, జీవన ఎరువులకు ప్రాధాన్యం ఇవ్వాలి. వీటిలో జీవన ఎరువుల వాడకంతో రైతుకు ఖర్చు తగ్గడమే కాదు, భూమిలో సేంద్రియ పదార్థం, సూక్ష్మజీవులు పెరిగి నాణ్యమైన దిగుబడులను పొందవచ్చు. అలానే చీడపీడల నివారణకు జీవరసాయనాలను వినియోగించడం ద్వారా ఖర్చు తక్కువతో సమర్థవంతంగా నివారించవచ్చంటూ వివరాలు తెలియజేస్తున్నారు వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం వెంకటరామన్నగూడెం ప్రధాన శాస్త్రవేత్త మరియు జీవన ఎరువుల తయారీ విభాగం ఇన్ఛార్జ్ డాక్టర్ శేషకిరణ్. రైతులు అనేటువంటిది విరివిగా కెమికల్ ఫర్టిలైజర్స్, కెమికల్ పెస్టిసైడ్స్ అనేటువంటిది చాలా ఇండిస్క్రిమినేట్గా వాడటం జరుగుతున్నది. దానివల్ల ఏంటంటే మనకి పంట యొక్క నాణ్యత, పురుగులకు తెగుళ్ళకు కూడా తట్టుకునే కెపాసిటీ అనేటువంటిది మొక్కలు కోల్పోతుంది. సాధారణంగా మొక్కలకు నత్రజని, భాస్వరం, పొటాష్ అనేటువంటిది పోషకాలు అవసరం ఉంటుంది. నైట్రోజన్ రిక్వైర్మెంట్ అనేటువంటిది యూరియా రూపంలో, డిఏపి ఈ విధంగా కూడా ఫార్మర్స్ ఇస్తూ ఉంటారు. అయితే మనం తయారు చేసేటువంటి ఎస్టోబ్యాక్టర్ లిక్విడ్ ఫార్ములేషన్స్ మనం ఫార్మర్స్కి ఇస్తుంటాము. ఈ ఎస్టోబ్యాక్టర్ వచ్చేసరికల్లా గాల్లో ఉండేటువంటి నైట్రోజన్ని నైట్రేట్ రూపంలో కన్వర్ట్ చేసి భూమిలో స్థిరీకరించడం వల్ల మొక్కకు కావాల్సినటువంటి 25 నుంచి 30% నత్రజని రిక్వైర్మెంట్ అంతా కూడా ఈ బ్యాక్టీరియా సప్లై చేస్తుంది. భాస్వరం వచ్చేసరికల్లా వేరు డెవలప్మెంట్ కోసం బాగా ఉపయోగపడుతుంది. ఈ ఫాస్ఫరస్ని రైతులు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో, అలాగే నైట్రోజన్తో కలిపి డైఅమోనియం ఫాస్ఫేట్గా ఫార్మర్స్ ఇస్తూ ఉంటారు. ఫాస్ఫరస్ అనేటువంటిది భూమిలో కూడా ఖనిజాల రూపంలో ఉంటుంది, కానీ మొక్క వినియోగించుకోలేని రూపంలో ఉంటుంది. ఫాస్ఫరస్ సొల్యూబులైజింగ్ బ్యాక్టీరియా ఇచ్చినట్లయితే భూమిలో ఉన్నటువంటి లాక్ అయినటువంటి ఫాస్ఫరస్ని కరిగించి మొక్కలకు అందజేయడం జరుగుతుంది. భూమిలో పొటాష్ అనేటువంటి కూడా ఖనిజ రూపంలో కూడా చాలా అధిక మోతాదులో ఉంటుంది. అయితే మొక్కలు వీటిని వినియోగించుకోలేని రూపంలో ఉంటుంది. జీవన ఎరువుల విభాగంలో ఉత్పత్తి చేసేటువంటి పొటాష్ మొబిలైజింగ్ బ్యాక్టీరియా ఆర్ పొటాషియం రిలీజింగ్ బ్యాక్టీరియా అనేటువంటిది భూమిలో సప్లై చేసినట్లయితే బ్యాక్టీరియా అనేటువంటిది ఎంజైమాటిక్ రియాక్షన్స్ ఇవన్నీ చేకూర్చి లాక్ అయిపోయినటువంటి పొటాష్ని మొక్కలకి సరఫరా చేయడం జరుగుతుంది. పొటాష్ వచ్చేసరికల్లా మొక్కకు వచ్చేటువంటి బయోటిక్ అండ్ అబయోటిక్ స్ట్రెసెస్ అంటాము. పురుగులు, తెగుళ్ళు, అదేవిధంగా వాతావరణ పరిస్థితుల్లో కూడా మొక్క ఎఫెక్ట్ కాకుండా ఉండే విధంగా నాణ్యమైనటువంటి ఉత్పత్తులు వచ్చే విధంగా పొటాష్ అనేటువంటిది మొక్కకి మేలు చేస్తుంది. అదేవిధంగా ఇక్కడ బయోలాజికల్ కంట్రోల్ ల్యాబొరేటరీ కూడా ఉద్యాన పరిశోధన స్థానంలో ఉన్నది. ఇక్కడ ప్రోడక్ట్స్ వచ్చేసి వ్యవసాయ, ఉద్యాన పంటలు వచ్చేటువంటి తెగుళ్లను అరికట్టడానికై ట్రైకోడర్మా విరిడి, సూడోమోనాస్ ఫ్లోరసెన్స్, బ్యాసిలస్ సబ్టిలిస్ కూడా ఉత్పత్తి చేయడం జరుగుతుంది. ఈ ట్రైకోడర్మా విరిడి వచ్చేసి వ్యవసాయ, ఉద్యాన పంటల్లో ఈ భూమి ద్వారా వ్యాపించేటువంటి తెగుళ్ళైనటువంటి పిథియం, ఫైటోఫ్థరా, రైజోక్టోనియా, స్క్లిరోటీనియా, స్క్లిరోషియం తదితర తెగుళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఉపయోగపడుతుంది. అదే కెమికల్ ఫర్టిలైజర్స్ వాడినట్టయితే రెగ్యులర్గా ప్రతి 2 వారాలకు కూడా అనేక మెట్లాక్సిలు, మ్యాంకో జబ్బు, కార్బండిజం ఇవన్నీ కూడా రెగ్యులర్గా వాడాల్సి వస్తుంది. అయితే మనం ఇచ్చేటువంటి ట్రైకోడర్మా ఫార్ములేషన్స్, సూడోమోనాస్, బ్యాసిలస్ అనేటువంటిది సంవత్సరానికి ఒకసారి పశువుల ఎరువులో కానీ వేపపిండి వీటిల్లో ప్రత్యుత్పత్తి చేసి భూమిలో వేసుకున్న
చేసుకున్నట్లయితే ఒక సంవత్సరం వరకు కూడా తెగుళ్లను సమర్థవంతంగా మొక్కలు ఎదుర్కొంటుంది. దీనివల్ల ఖర్చు అనేటువంటి తగ్గటమే కాకుండా వ్యవసాయ ఉద్యాన ఉత్పత్తుల్లో పురుగు మందులు, తెగులు మందులు ఇవన్నీ కూడా ఈ అవశేషాలు లేకుండా కూడా చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. ఈ వరి పండించే రైతులు అగ్గి తెగులు, పాంపొడి తెగులు ఇటువంటివన్నీ కూడా మొక్కజొన్నకు కూడా వచ్చేటువంటి ఫోలియార్ డిసీజెస్, వీటికి కూడా మన సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ అనేటువంటిది, సూడోమోనాస్ ఫ్లోరసెన్స్, బ్యాసిల్లస్ సబ్టిలిస్ అనేటువంటి ఫార్ములేషన్స్ ఇస్తున్నాము. సాధారణంగా కెమికల్ ఫర్టిలైజర్స్ కానీ, ట్రైసైక్లజోల్ కానీ అదే రకాలైనటువంటి మందులు ప్రతి 15 రోజులకు కూడా ఈ తెగులు మందు వాడాల్సి వస్తుంది. అట్లా కాకుండా మనం ఇచ్చేటువంటి సూడోమోనాస్ ఫార్ములేషన్స్ సమర్థవంతంగా ఎదుర్కోవడంలో ఎంతో ఉపయోగపడింది. ట్రైకోడర్మా సూడోమోనాస్ కాకుండా మన యూనిట్ నుంచి సప్లై చేసేటువంటి మరొక ప్రోడక్ట్ ఏంటంటే బ్యాసిల్లస్ సబ్టిలిస్. అధికమైనటువంటి ఉష్ణోగ్రతలు, మన అత్యల్ప ఉష్ణోగ్రతలు ఇటువంటి పరిస్థితుల్లో ట్రైకోడర్మా కానీ, సూడోమోనాస్ కానీ వాటి యొక్క పర్ఫార్మెన్స్ జనరల్గా తగ్గుతూ ఉంటుంది. కానీ బ్యాసిల్లస్ సబ్టిలిస్ అనేటువంటిది దీనికి వచ్చేటువంటి ఈవెన్ అప్ టు 80 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు కూడా దీని పర్ఫార్మెన్స్ అనేటువంటిది తెగుళ్ళు కంట్రోల్ చేయటమే కాకుండా మొక్క ఎదుగుదలకి కావాల్సినటువంటి హార్మోన్ల ఉత్పత్తి కూడా బ్యాసిల్లస్ సబ్టిలిస్ అనేటువంటిది ఉపయోగించడం జరిగింది. వీటితో పాటు మనకి ఎంటమో ప్యాథోజెనిక్ ఫంగై అనమాట. అంటే ఉదాహరణకు బెవేరియా బ్యాసియానా. బెవేరియా బ్యాసియానా వచ్చేసి మొక్కలకి వచ్చేటువంటి తెగుళ్ళే కాకుండా కీటకాలు కూడా తెల్లదోమ, పచ్చదోమ అట్లా విధంగా తామర పురుగులు, ఎర్ర నల్లి, పిండి నల్లి ఇటువంటి అనేటువంటిది రీసెంట్గా చూసుకున్నట్లయితే అల్లూరు సీతారామరాజు, పాడేరు తదితర జిల్లాల్లో ఉండేటువంటి కాఫీ తోటల్లో కాఫీ బెర్రీ బొర్ర అనేటువంటిది కొత్తగా పురుగు అనేటువంటిది గమనించడం జరిగింది. వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి మన బెవేరియా బ్యాసియానా అనేటువంటి పౌడర్ ఫార్ములేషన్లో ఫార్మర్స్కి అక్కడ ఇచ్చేసి స్ప్రే చేయటం వల్ల ఎక్కడైతే మనం గమనించామో అంతవరకే కేంద్రీకృతం అయ్యేట్టు పక్కన ఉన్నటువంటి కాఫీ తోటలకు కూడా ఎటువంటి నష్టం కలగజేయకుండా అనేటువంటిది బెవేరియా బ్యాసియానా అనేటువంటిది ఉపయోగపడుతుంది. ఈ విధంగా వ్యవసాయ ఉద్యాన పంటల్లో ఉండేటువంటి పోషకాల ఆవశ్యకత దృష్ట్యా సేంద్రియ పద్ధతుల్లో అతి తక్కువ ధరలతో రైతులకు సప్లై చేయడం జరుగుతుంది. ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల్లో పంటల సాగు, సస్యరక్షణకు సంబంధించిన సూచనలను ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు రైతులకు ఇలా అందిస్తున్నారు. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వారు అందించిన సమాచారం ప్రకారం రాబోయే 5 రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 30 నుంచి 37 డిగ్రీలు, రాత్రి ఉష్ణోగ్రతలు 24 నుంచి 29 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. వర్షాధార పంటలను నేల 15 నుంచి 20 సెంటీమీటర్ల లోతు తడిచిన తరువాతనే వాలుకు అడ్డంగా లేదా బోదెలు మరియు కాలువల పద్ధతిలో లేదా ఎత్తుమడులు మరియు కాలువల పద్ధతిలో విత్తుకోవాలి. చెరువులు మరియు కుంటలకు దూరంగా ఉన్న తక్కువ నీటి వసతి ఉన్న రైతులు తమకు అనువైన తక్కువ నీటి అవసరమున్న ఆరుతడి పంటలను సాగు చేసుకోవాలి. రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే సూచనలు ఉన్నందున రైతులు చెట్ల కింద నిలబడవద్దు. పశువులు, గొర్రెలు, మేకలను చెట్ల కింద ఉంచవద్దు. రైతులు విద్యుత్ స్తంభాలు, విద్యుత్ తీగలు, చెరువులు, నీటి కుంటలకు దూరంగా ఉండాలి. ముందస్తుగా వేసుకున్న పచ్చిరొట్ట పంటలను పూత దశలో భూమిలో కలియదున్నాలి. వరి పంట విషయంలో జులై మాసం తెలంగాణ సోనా RNR 15048 వరి రకంతో నారు పోయడానికి అనుకూలం. రైతులు మధ్యకాలిక అంటే 130 నుంచి 135 రోజులు లేదా స్వల్పకాలిక 120 నుంచి 125 రోజుల వరి రకాల నారుమళ్లు జూన్ 20వ తేదీ నుంచి జూలై 15వ తేదీ వరకు పోసుకోవచ్చు. ప్రస్తుతం 25 నుంచి 30 రోజుల వయసున్న దీర్ఘకాలిక వరి రకాలను నాటు పెట్టుకోవడానికి ఇది సరైన సమయం. వరి నాట్లు వేసుకునే వారం రోజుల ముందు ఎకరాకు సరిపోయే నారుమడికి 800 గ్రాముల కార్బోఫ్యూరాన్ 3G గుళికలను ఇసుకలో కలిపి చల్లుకోవాలి. నాటు పెట్టిన తర్వాత ప్రతి 2 మీటర్లకు కాలిబాటను తీయటం వల్ల గాలి వెలుతురు బాగా ప్రసరించడంతో పాటు సుడిదోమ ఉధృతిని నివారించవచ్చు. ప్రతి పంటను జూలై 20వ తేదీ వరకు దిగుబడిలో ఎలాంటి తరుగుదల లేకుండా సాగు చేసుకోవచ్చు. ఇప్పటికే ప్రత్తి విత్తుకున్న రైతులు విత్తిన 7 నుంచి 10 రోజుల లోపు మొలక రాని స్థానంలో మరలా విత్తనం విత్తుకోవాలి. ప్రత్తి వర్షాధార పంట అయినందువల్ల రైతులు బోదెలు మరియు కాలువల పద్ధతిలో విత్తుకోవాలి. ఎక్కువ వర్షాలు పడినప్పుడు కాలువల ద్వారా నీటిని తీసివేయడానికి ఈ విధానం అనుకూలంగా ఉంటుంది. ప్రస్తుతం కురిసిన వర్షాలను ఉపయోగించుకుని వర్షాధార ప్రత్తి పంటలో
మొదటి దఫా పైపాటు నత్రజని, పొటాషియం ఇచ్చే ఎరువులను 20 రోజుల్లో అందించాలి. ప్రతిలో అక్కడక్కడ రసం పీల్చే పురుగులను గమనించారు. ముందు జాగ్రత్తగా కాండానికి మందు పూసే పద్ధతిలో మోనోక్రోటోఫాస్ నీరు 1:4 నిష్పత్తిలో కలిపిన మిశ్రమ ద్రావణాన్ని 30 మరియు 45 రోజుల పంట దశలో కాండం మీద పూతగా పూయాలి. మొక్కజొన్న పంటను జూలై 15వ తేదీ వరకు మధ్య మరియు దీర్ఘకాలిక రకాలను దిగుబడిలో ఎలాంటి తరుగుదల లేకుండా విత్తుకోవడానికి అనుకూల సమయం. మధ్యకాలిక రకాలు 90 నుంచి 100 రోజుల్లో, దీర్ఘకాలిక రకాలు 100 నుంచి 120 రోజుల్లో అందివస్తాయి. మొక్కజొన్న శాఖీయ దశలో ఎక్కువ నీటిని మరియు ప్రత్యుత్పత్తి దశలో నీటి ఎద్దడిని తట్టుకోలేదు కాబట్టి పంటను బోదెలు మరియు కాలువల పద్ధతిలో సాగు చేసుకోవాలి. ఆముదం పంటను జూలై 2వ పక్షం వరకు విత్తుకోవచ్చు. కంది పంటను జూలై 15వ తేదీ వరకు దిగుబడిలో ఎలాంటి తరుగుదల లేకుండా సాగు చేసుకోవచ్చు. కందిని ఏక పంటగా లేదా ప్రత్తి, మొక్కజొన్న, జొన్న, సోయా చిక్కుడు, పెసలు, మినువులతో అంతర పంటగా సాగు చేసుకోవచ్చు. పెసర మరియు మినువు పంటను జూలై 15వ తేదీ వరకు విత్తుకోవచ్చు. పెసర, మినువులను ఏక పంటగా లేదా ప్రత్తి మరియు కందితో అంతర పంటగా సాగు చేసుకోవచ్చు. వరి సాగు చేసే పొలాల్లో ఆలస్యంగా నీరు విడుదలయ్యే ప్రాంతాల్లో పెసరను పైరుగా లేదా పచ్చిరొట్టగా విత్తుకోవాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు పెసర పంటలో తెల్లదోమ ఆశించడానికి అనుకూలం. నివారణకు 1.6 మిల్లీలీటర్ల మోనోక్రోటోఫాస్ లేదా 1.5 గ్రాముల ఎసిఫేట్ మందును లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. లేనట్లయితే పల్లాకు తెగులు వ్యాప్తి చెందుతుంది. సోయా చిక్కుడు పంటను జూలై మొదటి వారం వరకే విత్తుకోవాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో సోయా చిక్కుడుకు వేరుకుళ్ళు తెగులు ఆశించే అవకాశముంది. తెగులు గమనించినట్లయితే నివారణకు 3 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ లీటర్ నీటికి కలిపి నేల బాగా తడిచేలా మొక్కల మొదళ్ల చుట్టూ పోయాలి. చెరకు తోట వయస్సు 4 నెలలప్పుడు మొక్కల వరుసల మొదళ్లకు ఎత్తుగా మట్టిని ఎగదోయాలి. దీనివల్ల అధిక వర్షాలు మరియు తుఫాను గాలులకు పంట పడిపోకుండా కాపాడుకోవచ్చు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో కోళ్లలో కొక్కెర తెగులు, గొర్రెల్లో చిటుకు వ్యాధి మరియు పీపీఆర్ వ్యాధి, ఆవులు మరియు గేదెల్లో గొంతువాపు వ్యాధి సోకడానికి అనుకూలం. వీటి నివారణకు టీకాలు వేయించాలి. గొర్రెల్లో నట్టల నివారణకు డీవార్మింగ్ చేయించాలి. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలోని బనవాసి కృషి విజ్ఞాన కేంద్రంలో పండ్లు, కూరగాయలు పండించే రైతులకు అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా పంటల సాగులో శాస్త్రీయత పాటించేలా రైతులకు కేవీకే శాస్త్రవేత్తలు పలు సూచనలు అందించారు. జిల్లాలో రైతులు ఎక్కువగా పండించే మిరప, ఉల్లి పంటల్లో ఎగుమతి అవకాశాలు, ఉప ఉత్పత్తుల తయారీ గురించి వివరించారు. అపెడా, నాబార్డ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి రైతులు హాజరయ్యారు. కృషి విజ్ఞాన కేంద్రం బనవాసిలో అపెడా, ఉద్యాన శాఖ వారు, నాబార్డ్ మరియు కోఆపరేటివ్ బ్యాంకు వారి సహకారంతో పండ్లు, కూరగాయ పంటల్లో విలువ ఆధారిత ఉత్పత్తులు, ఎగుమతి ఆధారిత నిబంధనలు, ఎగుమతి ఆధారిత ప్రోత్సాహకాలు, పంట కోతానంతర నిర్వహణ, ఎగుమతికి అనువైన పంటలు మరియు వాటిల్లో రకాల మీద శిక్షణా కార్యక్రమం కృషి విజ్ఞాన కేంద్రం బనవాసిలో నిర్వహించడం జరుగుతుందండి. కర్నూలు జిల్లాలో ఎక్కువగా పండించేటువంటి మిరప మరియు ఉల్లి పంటలపై ఎక్కువగా దృష్టి సారించి ఏ రకంగా ఎగుమతి చేస్తున్నాం, ఎగుమతికి అనువైన రకాలు, ఎగుమతి చేసేటువంటి విలువ ఆధారిత ఉత్పత్తులైనటువంటి మిరప పొడి కానీ, ఎండు మిరప, చిల్లీ పేస్టు, క్రంచ్డ్ చిల్లీ ఆర్ చిల్లీ ఫ్లేక్స్ ఆర్ చిల్లీ ఆయిల్ మీద ఎక్కువగా దృష్టి సారించి అపేడా సిబ్బందితోటి మరియు మన కృషి విజ్ఞాన కేంద్రం బనవాసి శాస్త్రవేత్తలతోటి వారికి ఇక్కడ శిక్షణా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇవే కాకుండా మనకి రైతు ఉత్పత్తిదారుల సంఘాలు మరియు రైతు సంఘాలతో ఈ ఎక్స్పోర్ట్ లైసెన్స్ అపేడా వారితో సమన్వయపరిచి వారికి ఇప్పించి లైసెన్స్ వీరితోటి ఈ మిరప కానీ, ఉల్లి కానీ, ఇతర ఉద్యాన పంటల్లో ఎగుమతి ఏ విధంగా చేయించాలనే దాని మీద కూడా వీరికి ఒక్కరోజు ఈ కృషి విజ్ఞాన కేంద్రం బనవాసిలో అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు.
ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు.